పూజలు అంటే తల్లి కొన్ని హోమాలు ఉంటాయి, ఓకే. కొన్ని గ్రహాలు ఉంటాయి. ఆ గ్రహాల లక్షణాల వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు కోటేశ్వరులు. డబ్బులు మీరు అడిగి చూసావా, డబ్బులు ఉన్న వాళ్ళకి బాధలు ఉంటాయి, డబ్బులు లేని వాళ్ళకే బాధలు ఉంటాయి. డబ్బులు ఉన్న వాళ్ళకే ఎక్కువ ఉంటాయి. లేని వాళ్ళకంటే లేని వాళ్ళది ఏంటంటే ఈ రోజు కూలికి పోతా, ఒక 1000 రూపాయలు సంపాదించుకుంటా, ఒక 500 ఇంట్లో ఇస్తా, ఒక 500 తాగుతా తింటా, రేపు సంగతి రేపు సంగతి దేవుడు ఉన్నాడుగా, ఆ దేవుడే పెడతాడు. ఎందుకంటే ముక్కు పెట్టిన వాళ్ళకి మేత పెడతాడు, నారు పోసినప్పుడు నీరు పోస్తాడు దేవుడు అనుకొని బతికే వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు మన ప్రపంచంలో. తెలిసిందా? ఈ రోజే కొంతమంది అట్ట కాదు, మన పిల్లగాళ్ళు ఉన్నారు, మన బిడ్డలు ఉన్నారు, ఈ కొడుకుకి ఇంత ఆస్తి ఉండాలి, ఈ కూతురికి ఇంత ఆస్తి ఉండాలి, నా పేరు మీద ఎంత ఉండాలి, నా భార్య పేరు మీద ఎంత ఉండాలా, భవిష్యత్తులో మా తరతరాలకి ఒకరికి తరగని ఆస్తి మాకు కావాలి అనుకునే వాళ్ళు ప్రపంచంలో ప్రతి ఒక్కరు, అంటే మీరు కావచ్చు, మేము కావచ్చు, అందరూ ఉంటారు అట్లా. కానీ ఎంత ఉన్నా కూడా ఇంకా కావాలనిపిస్తుందమ్మా, చాలు అనిపించదు. అన్నం పెట్టు ఇంకొంచెం పెడతానంటే చాలమ్మా సరిపోయింది, కాదు ఇంకొంచెం తిను, లేదు సరిపోయింది అనిపించేది. అన్నమే ఒకటే, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాడు. తెలిసింది తల్లి. దానివల్ల డబ్బే జీవితం కాదు. తెలిసింది, మన పుట్టంగానే మనతో డబ్బు రాలే. మంచి చెడు, ఒక మనిషి ఉన్నాడంటే చచ్చిపోయినా కూడా ఆ మనిషిని అనుకోవాలా, ఫలాని మనిషి చనిపోయాడు, చాలా మంచి వ్యక్తి, 10 మందికి సహాయం చేసిన వాడు, ఎంతో మేలు చేశాడు, అలాంటి మనిషి చనిపోయాడని 10 మందిని అనుకుంటే అదే ఆ జీవితానికి ఒక ధన్యమైపోతుంట.